హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీప్రియ. పూరీలోకి కర్రీ ఉంటుంది కదండి, ఆ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. నేను 5 స్పూన్ల దాకా శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిలోనే చూపించిన కప్పుతోటి 6 కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక ప్యాన్ను పెట్టుకున్నాను. ఇందులో సరిపడినంత ఆయిల్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెంగా తీసుకున్న శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవి ఫ్రై చేసేసుకున్నాను. ఇవి వేసుకుని కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకున్న శనగపిండి వాటర్ని కూడా వేసేసుకోండి. దీంట్లోనే సాల్ట్ని కూడా వేసేసుకోండి. 10 మినిట్స్లో మన కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.